ప్రతి యువకుడు భారతదేశంలో 28 రాష్ట్రాల నుంచి ఏ విధంగా అయితే దేశ రక్షణకై సైన్యంలో చేరుతున్నాడో అదేవిధంగా మన తెలుగు వాళ్ళమైన మనము తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడంటే 2 రాష్ట్రాలకు విభజించబడినాయి. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న సందర్భం నుంచి వందల వేలాది మంది సైనికులు దేశానికి రక్షణ గావించాలనే సంకల్పంతో శత్రువులు అన్నంటూ మన దేశ ఎల్లలు దాటకుండా చూడాల్సిన బాధ్యత మనకు ఉంది. మనం కూడా సేవలు అందిస్తాం. మన ప్రజలను, ప్రభుత్వాలను, అధికారులను అందరినీ మానపాణాలతో కాపాడతామనే సంకల్పంతో ఆర్మీలో చేరటం జరిగింది. ఆ విధంగా ఉన్నతమైన సేవలు అందిస్తూ దానికి పోయిన సైనికులు తల్లిదండ్రులను, కుటుంబాలను, భార్య పిల్లలను, స్నేహితులను, బంధువులను అందరినీ వదిలిపెట్టి కుమార యవ్వన వయస్సులో సైన్యంలో చేరి దేశ సేవలు అందించడానికి మన స్థానికమైనటువంటి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రాన్ని వదిలి మనం బార్డర్లోకి వెళ్ళిపోతున్నాడు అనేది ఇది చిన్న విషయం కానప్పటికీ కానీ దేశభక్తి ముందు ఏది అడ్డం కాదు. అందువల్ల మన యువకులు ధైర్యంగా ఆర్మీలో చేరి సేవలు అందించడానికి పోయారు. ఈనాడు సేవలు అందిస్తున్నారు. గత యుద్ధాలు 1962లో చైనా అయితేనేమి, 1965 పాకిస్తాన్తోనైతేనేమి, 68, 71 యుద్ధాలలో బంగ్లాదేశ్ యుద్ధాలు అయితేనేమి, తర్వాత 99తో పాకిస్తాన్లో జరిగిన యుద్ధాలు అయితేనేమి, మన వాళ్ళు అరవీర భయంకరులాగా బార్డర్లలో అననుకూల వాతావరణంను తట్టుకొని శత్రువులను దునిమాడి మన దేశ ఎల్లను కాపాడిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాగా ఆ విధంగా కాపాడి బ్రతికి మేము పదవి విరమణ చేసి ఒక డిశ్చార్జ్ పరంగా మా పేరెంట్ రాష్ట్రాలైనటువంటి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన మేము ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దయ చూడకపోతాయా, మమ్మల్ని రీసెటిల్ చేయకపోతాయా, మాకంటూ గృహవసతి కల్పించకపోతాయా, మా పిల్లలను మేము గౌరవంగా చదివించుకోలేకపోతామనే ఆకాంక్షతోటి మేము జీవిస్తూ ఈనాటి వరకు గడుపుతూ వచ్చాము. కానీ ముఖ్యమైన బాధ ఏంటంటే మా సైనికులు యుద్ధాలలో అమరులైన వాళ్ళు, వాళ్ళ పిల్లలైతేనేమి, వితంతు భార్య అయితేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి, ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఎవరు వాళ్ళను సంరక్షిస్తారో తెలియక గ్రామ స్థాయిలో నుంచి అనునిత్యం వాళ్ళు బాధపడుతూ గడుపుతున్న విషయం మనకు తెలుసు. ఈనాడు మన ప్రజాప్రతినిధులు అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, సీఎం గారు అయితేనేమి వీళ్ళ మీద కొద్దిగైనా దృష్టి పెట్టకపోవటం వల్ల వాళ్ళు మమ్మల్ని ఎవరు చూసేవాళ్ళు లేరు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు అనే నిస్పృహతోటి కొట్టుమిట్టాడుతూ కూడు గూడ నీడ లేక బాధపడుతున్న విషయము నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సవినయంగా ఇవి దృష్టిలో పెట్టుకొని సైనిక సంక్షేమ శాఖలు అయితేనేమి, మన ఎమ్మెల్యేలు అయితేనేమి, స్థానిక నేతల ద్వారా ఇది పరిశీలన చేయించుకొని మీరు కోట్లాది నిధులు ఇస్తున్నారు సైనికులకని, ఆ నిధులను సక్రమంగా ఆ కుటుంబాలకు అందితే వాళ్ళు గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించినట్టయితే, అదేవిధంగా సైనికులకు ల్యాండ్లు అన్నట్టు ఇళ్ల స్థలాలకని, పొలాలకని వేలాది ఎకరాలు మీరు కేటాయించున్నారు గత ప్రభుత్వాలు. అవి ఎక్కడికి పోయినాయి, ఎవరికి అందుతున్నాయి, ఎవరు అనుభవిస్తున్నారు అని ఈనాటికి తెలియదు. మరి ఇటువంటి సంకల్ప బలమైనటువంటి వెల్ఫేర్ ప్రభుత్వాలు అనౌన్స్ చేసినప్పటికీ వాళ్ళ చేతికి అందకపోవటం ఇది మా దురదృష్టమా, లేకుంటే మా ప్రభుత్వాల నిరంకుశ ధోరణి అనేది మాకు అర్థం కావటం లేదు. కేసీఆర్ గారు ఇప్పుడు మాకు ఎక్కడ లేని వరాలు కురిపించారు. ఆ వరాలు ఎవరి ద్వారా అందాలి, ఎవరికి అందాలి, ఎవరు దానికి బాధ్యులు, దాని మీద మొన్న 6 men కమిటీ అని వేశారు. వాళ్ళని అడిగితే మాకు ఏ అధికారం లేదు, మమ్మల్ని ఎవరు దేకేవాడు లేడు, మేమేం చేస్తామండి అనే విధంగా వాళ్ళు ఉండారు. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడేస్తూ మన 31 జిల్లాల నుంచి సైనిక సంఘాలు ఉన్నాయి. వాటిని ఏకీకృతం చేసి ప్రగతి భవన్లో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఆమోదం పొందిన వాళ్ళను ఒక గ్రూప్ కమిటీకి వేయండి. సైనిక సంక్షేమ డైరెక్టరేట్ మీద కూడా వాళ్ళను నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పండి. మరి సంక్షేమాలు ఎలా అందాయో మీరు అందకపోతున్నాయో మీరు చూసినట్లయితే మీరు కళ్ళారా చూసి సైనిక వర్గాన్ని ఆదుకోండి. వీళ్ళకి అమ్మ నాన్న అప్ప ఎవరు లేరు, వీళ్ళు జంట నగరాలలో వీళ్ళ 80,000 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు
50-60 లక్షల ఓట్లు కలిగి ఉన్న వీళ్ళు మరి ప్రజాప్రతినిధులు గుర్తించాలి. వీళ్ళ ఓట్లు కూడా భాగస్వామ్యం అయితే వీళ్ళు ఎవరు ఆదరిస్తే వాళ్ళను కట్టు విధంగా ఆదరించి వాళ్ళకు ఓట్లేసి గెలిపించే సత్తా వీళ్ళకు ఉన్నది. కాబట్టి సవినయంగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వము ఎంతో ఉన్నతమైన సేవలు అందిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సైనిక కుటుంబాలను ఆదుకోండి. సంఘాల నుంచి కొంతమందిని మీరు దరిచేర్చండి. మనకు సైనిక సంక్షేమ డైరెక్టరేట్లో ఉన్న వెల్ఫేర్ లింక్ పబ్లిక్లో వాళ్ళు అనౌన్స్ చేస్తూ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ రూపంలో సల్యూట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ, సత్యమేవ జయతే.